అన్న చెప్పండి, ఈ ప్రమాదం ఇంత పెద్ద ప్రమాదం ఎలా సంభవించిందంట? ఎట్లయిందో వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. కానీ మేము వచ్చింది బాధితుల పక్షాన వచ్చినాం. ఇక వాళ్ళు ఏం చెప్తారో పొద్దుగల షార్ట్ సర్క్యూట్ అంటారు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇంకేమైనా చెప్తారు. గవర్నమెంట్ మీద బద్నాం రాకుండా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఐదు నిండు ప్రాణాలు చచ్చిపోయినరు. దాంట్లో 2 చిన్న పిల్లలు, వాళ్ళు ఏం తప్పు చేయని ముక్కు పచ్చలారని పిల్లలు. ఎందుకు చచ్చిపోయినంటే ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఒక్క ఫైర్ పర్మిషన్ ఉండదు, దీనికి ఏం పర్మిషన్ ఉండదు. అది ఉన్నదే కింద స్టోరేజ్ చేసి దాన్ని పార్కింగ్ను స్టోరేజ్ చేసిండ్రు. మరి పార్కింగ్ను స్టోరేజ్ చేసిన దగ్గర అసలు ఏమైనా ఇటువంటి ప్రమాదాలు జరిగితే సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం బాధ్యత. అధికారులు లంచాలు తీసుకొని చేస్తున్నారు. ఈ లంచాల వాటాలు రాజకీయ నాయకుల దాకా పోతున్నాయి. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి దాకా పోతున్నాయి. ఈ వాటాలకు పందికొక్కులు లెక్క పైసలు తినమరిగి ఈ కొడుకులు ఇటువంటి లంగదందాలు చేస్తేనే ఇగో ఇట్లా ప్రమాదాలు, పేదోళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ పుట్టకూటి కోసం వచ్చి పని చేసేటటువంటి వాళ్ళు ఇలా 5 మంది ఇక్కడ చచ్చిపోయారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు కదా. ఇట్లా నువ్వు గుల్జార్ హౌస్లో 17 మంది, బజార్ ఘాట్లో 9 మంది, ఇవైతే కళ్ళ ముంగట మొన్న చూసిరు కదా. ఇక ఇదే లాస్ట్, ఇంకా ఇటువంటిది జరగదని మీరు మొత్తం నేను ఇప్పటికీ ఇద్దరికి చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, మొత్తం పోని ఈ వాడ మొత్తం పోని, అందరు తిరుగుండ్రి. ఏ ఒక్క 4 దగ్గర ఇక్కడ ఫైర్ పర్మిషన్ ఉంటే దేనికంటే దానికి ఎవరికి ఉండదు. ఇవన్నీ దందాలి కొడుకులు చేసేటి అన్ని దందాలి. వీళ్ళంతా పర్మిషన్ లేకుండా మరి ఎందుకు ఇచ్చారంటారు? ఎవరు ఇచ్చేది ఎవరమ్మా? రాజ్యం ఎవరి చేతులు ఉన్నది? దొంగ రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నది. కాబట్టి పబ్లిక్ కూడా పైసలు తీసుకొని దొంగలకు లంగల కోట్లు వేస్తే ఇటువంటి జరుగుతాయి. ఇవన్నీ పబ్లిక్ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులకు హెడ్ ఎవరు అధికారులు? ఎమ్మెల్యేలు, ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి పట్టించుకోవాలి కదా. ఈ మంత్రిత్వ శాఖలు దేని కిందకి వస్తాయి? ముఖ్యమంత్రి కిందకి వస్తుంది. ఆయన మొత్తం విలాసాలు చేసుకుంటా దావోజులు బియోజులు ఆయన తిరుగుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి, మంత్రి మండలి కూర్చోవాలి. ఫస్ట్ ఇమీడియట్గా కూర్చొని ఇటువంటి ఏం జరగకుండా ఉండాలంటే ఇల్లీగల్గా ఏమేమి జరుగుతున్నాయి ప్రతి దుకాణానికి పోవాలి. ప్రతి దుకాణం పోయి ఎవరి దగ్గర పర్మిషన్ ఉంది, ఎవరి దగ్గర లేవు. మళ్ళీ వాడు పోతారు. ఇప్పుడు మనం చెప్పగానే పోతారు. 4 రోజులకు వీళ్ళందరూ కలిసి, సంఘం అంతా కలిసి మళ్ళీ పోతుంది, ముఖ్యమంత్రి దగ్గర పోతుంది. హమారా పూరా సమాజ్ మే ఐసా ఇన్ని పైసలు ముట్ట చెప్తాము అంటే ఇన్ని పైసలు ఇచ్చేస్తే వాడు సప్లై ఇవ్వకుంటాడు. అంతనే ఎవడని ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ భీష్మించుకొని కూర్చొని, బిడ్డ సమస్యనే లేదు, ఇది మొత్తం నువ్వు పరిష్కారం జరిగేంతవరకు నేను కదలా అంటే వేరు విషయం ఉంటుంది. మా బొట్టలో ఇప్పుడు చేసినాం అనుకో, 4 రోజులు మొత్తుకుంటే తీసుకుపోయి బుక్కల వారేస్తారు. అంటే అధికారం ఎక్కడికన్నా బుక్కల వారేసిన వెనుక పెట్టడం ఏం కాదు, వీటన్నిటికి వెనుక పెట్టడం కాదు. కానీ చెప్తున్నా ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకు బాధ్యత ఇచ్చారు కదా, లైసెన్స్ ఇచ్చి పంపించారు, ఇవన్నీ కాపాడరు నాయన అని. వాళ్ళే తినమరిగింది కదా. వాళ్ళే దొంగల చేతిలో మనం తాళాలు ఇచ్చినాము, దొంగలకు వీళ్ళు సద్దులు మోస్తున్నారు. ఈ పెద్ద నెట్వర్క్, పెద్ద మాఫియా ఇటువంటి అన్ని. ఇది ఒక్క ఈ వాడ గురించి చెప్తలేను నేను. మీరు ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్లో మీరు ఏ కార్నర్ కన్నా పోండి, మీ ఇళ్ళ సావులు అయితే తెలుస్తుందా? నీ మనవన్ లెక్కున్నాడు ముఖ్యమంత్రి, నీ మనవన్ లెక్కున్నాడు. నీ మనవన్ పేరేందో